హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్ఆర్ వాయిస్ తెలుగు. ఈ రోజు మనం శ్రీ కృష్ణదేవరాయలు గొప్ప మహారాజు గురించి తెలుసుకుందాం. కృష్ణదేవరాయ జనవరి 17, 1471, అక్టోబర్ 17, 1529, 1509 నుండి 1529 వరకు పాలించిన విజయనగర సామ్రాజ్యానికి చక్రవర్తి. అతను తులువ రాజవంశానికి మూడవ చక్రవర్తి మరియు భారతదేశ చరిత్రలో గొప్ప పాలకులలో ఒకరిగా పరిగణించబడ్డాడు. ఇస్లామిక్ ఢిల్లీ సుల్తానేట్ పతనం తర్వాత అతను భారతదేశంలో అతిపెద్ద సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. సామ్రాజ్యం దాని అత్యున్నత స్థాయికి అధ్యక్షత వహిస్తూ అతను చాలామంది భారతీయులచే ఒక చిహ్నంగా పరిగణించబడ్డాడు. కృష్ణదేవరాయలు ఆంధ్రభోజ లిట్. ఆంధ్రభోజ కర్ణాటక రత్న సింహాసనాధీశ్వర లిట్. కర్ణాటక రత్నాల సింహాసనం ప్రభువు, యవన రాజ్య ప్రతిష్టపనాచార్య లిట్. బహమనీ సింహాసనానికి రాజు స్థాపన కన్నడ బిరుదులు పొందారు. రాజ్య రామరమణ లిపి. కన్నడ సామ్రాజ్య ప్రభువు, గౌబ్రాహ్మణ ప్రతిపాలక లిట్. బ్రాహ్మణులు మరియు ఆవుల రక్షకుడు మరియు మూరు రాయరగండ లిట్. ముగ్గురు రాజుల ప్రభువు. అతను ద్వీపకల్పంలో ఆధిపత్య పాలకుడు అయ్యాడు. బీజాపూర్, గోల్కొండ, బహమనీ సుల్తానేట్ మరియు ఒడిషా యొక్క గజపతి సుల్తానులను ఓడించడం ద్వారా మరియు భారతదేశంలోని అత్యంత శక్తివంతమైన హిందూ పాలకులలో కృష్ణదేవరాయల పాలన విస్తరణ మరియు ఏకీకరణ ద్వారా వర్గీకరించబడింది. తుంగభద్ర మరియు కృష్ణా నది, రాయచూర్ దోయాబ్ మధ్య భూమిని స్వాధీనం చేసుకున్న సమయం 1512. ఒడిషా పాలకుడు 1514 అణచివేయబడ్డాడు. 1514 మరియు బీజాపూర్ సుల్తాన్పై 1520 ఘోర పరాజయం పాలైంది. మొఘల్ చక్రవర్తి బాబర్ ఉత్తర భారతదేశంలోని అధికారాలను పరిశీలిస్తున్నప్పుడు ఉపఖండంలో అత్యంత విస్తృతమైన సామ్రాజ్యంతో కృష్ణదేవరాయలను అత్యంత శక్తిమంతుడిగా రేట్ చేశాడు. పోర్చుగీస్ యాత్రికులు డొమింగో పేస్ మరియు డువార్టే బార్బోసా అతని పాలనలో విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించారు మరియు వారి యాత్రా వృత్తాంతాలు రాజు సమర్థుడైన పరిపాలకుడు మాత్రమే కాకుండా ఒక అద్భుతమైన జనరల్ కూడా అని సూచిస్తున్నాయి. యుద్ధంలో ముందు నుండి నాయకత్వం వహించి గాయపడిన వారికి కూడా సహాయం చేశాడు. అనేక సందర్భాల్లో రాజు యుద్ధ ప్రణాళికలను అకస్మాత్తుగా మార్చాడు. ఓడిపోయిన యుద్ధాన్ని విజయంగా మార్చాడు. ముక్కు తిమ్మన్న కవి, తురుష్కుల విధ్వంసకుడు అని కొనియాడాడు. కృష్ణదేవరాయలు తన ప్రధానమంత్రి తిమ్మరుసు సలహా నుండి ప్రయోజనం పొందాడు. అతనిని పట్టాభిషేకానికి బాధ్యత వహించే తండ్రిగా భావించాడు. కృష్ణదేవరాయలు అతని ఆస్థానంలో ఉద్యోగం చేస్తున్న చమత్కారమైన తెనాలి రామకృష్ణ కూడా సలహా ఇచ్చాడు. కృష్ణదేవరాయలు తులువ నరస నాయక మరియు అతని రాణి నాగమాంబ కుమారుడు. తులువ నరస నాయక సాళువ నరసింహ దేవరాయ ఆధ్వర్యంలో సైన్యాధ్యక్షుడు. తరువాత సామ్రాజ్యం విచ్ఛిన్నం కాకుండా నిరోధించడానికి నియంత్రణను తీసుకున్నాడు మరియు విజయనగర సామ్రాజ్యం యొక్క తులువ రాజవంశాన్ని స్థాపించాడు. తన సోదరుడు వీరనరసింహ మరణానంతరం సింహాసనాన్ని అధిష్ఠించాడు. అతను శ్రీరంగపట్నం యువరాణి తిరుమల దేవిని మరియు కొడగుకు చెందిన తన రాజనాట్యకారిణి చిన్నా దేవిని వివాహం చేసుకున్నాడు. ఇతను తిరుమలాంబ, తిరుమల దేవి నుండి, బెంగళాంబ, చిన్నా దేవి నుండి మరియు తిరుమల రాయ, తిరుమల దేవి నుండి లకు తండ్రి. అతని కుమార్తెలు విజయనగర యువరాజు రామరాయలు మరియు అతని సోదరుడు తిరుమల దేవరాయలతో వివాహం చేసుకు. అతని ప్రధాన శత్రువులు బహమనీ సుల్తానులు 5 చిన్న రాజ్యాలుగా విభజించబడినప్పటికీ వారు నిరంతరం ముప్పుగా ఉన్నారు. ఒడిషా యొక్క గజపతులు, సాళువ నరసింహ దేవరాయలు మరియు పోర్చుగల్ పెరుగుతున్న సముద్రపు పాలన నుండి నిరంతరం సంఘర్షణలో పాల్గొన్నారు. సముద్ర వాణిజ్యాన్ని చాలా వరకు నియంత్రించే శక్తి రాయల పాలనలో దక్కన్ సుల్తానులు విజయనగర పట్టణాలు మరియు గ్రామాలపై దాడి చేసి దోచుకోవడం ముగిసింది. 1509లో కృష్ణదేవరాయల సైన్యాలు వారితో తలపడగా సుల్తాన్ మహమూద్ తీవ్రంగా గాయపడి ఓడిపోయాడు. యూసుఫ్ ఆదిల్ షా చంపబడ్డాడు మరియు రాయచూర్ దోయాబ్ స్వాధీనం చేసుకున్నాడు. విజయాన్ని సద్వినియోగం చేసుకుని రాయలు బీదర్, గుల్బర్గా మరియు బీజాపూర్లను తిరిగి విజయనగరంలో కలిపారు మరియు అతను సుల్తాన్ మహమూద్ను విడుదల చేసి వాస్తవ పాలకునిగా చేసినప్పుడు యవన రాజ్య స్థాపకుడు అనే బిరుదును సంపాదించాడు. గోల్కొండ సుల్తాన్ కులీ కుతుబ్ షా కృష్ణదేవరాయల ప్రధాన మంత్రి తిమ్మరుసు చేతిలో ఓడిపోయాడు. 1513లో
కృష్ణదేవరాయలు పంగల్ వద్ద గోల్కొండ సుల్తాన్ కులీ కుతుబ్ షాతో వ్యక్తిగతంగా యుద్ధంలో నిమగ్నమయ్యారు. విజయనగర సైన్యం గోల్కొండ దళాల చేతిలో ఓడిపోయింది. ఫలితంగా విజయనగరం నుండి పాంగల్ కోటను స్వాధీనం చేసుకున్నారు. పర్యవసానంగా రాయలు వెనక్కి వెళ్లవలసి వచ్చింది. ఒడిషాలోని గజపతులు బెంగాల్, ఆంధ్ర, ఒడిషా ప్రాంతాలతో కూడిన విశాలమైన భూభాగాన్ని పాలించారు. ఉమ్మటూరులో కృష్ణదేవరాయలు సాధించిన విజయం గజపతి రాజు ప్రతాపరుద్ర దేవ ఆధీనంలో ఉన్న కోస్తా, ఆంధ్ర ప్రాంతంలో తన ప్రచారాన్ని కొనసాగించడానికి అవసరమైన ప్రేరణను అందించింది. 1512లో విజయనగర సైన్యం ఉదయగిరి కోటను ముట్టడించింది. గజపతి సైన్యం ఆకలితో విచ్ఛిన్నం కావడానికి ముందు ఈ ప్రచారం 1 సంవత్సరం పాటు కొనసాగింది. కృష్ణదేవరాయలు అతని భార్యలు తిరుమలదేవి మరియు చిన్నమ్మదేవితో కలిసి తిరుపతిలో ప్రార్థనలు చేశారు. ఆ తర్వాత కొండవీడులో గజపతి సైన్యం ఎదురుపడింది. విజయనగర సైన్యాలు కొన్ని నెలల పాటు ముట్టడిని స్థాపించిన తరువాత భారీ ప్రాణనష్టం కారణంగా తిరోగమనం ప్రారంభించాయి. తిమ్మరుసు కోట యొక్క కాపలా లేని తూర్పు ద్వారం యొక్క రహస్య ద్వారం కనుగొని రాత్రి దాడి ప్రారంభించాడు. ఇది కోటను స్వాధీనం చేసుకోవడం మరియు ప్రతాపరుద్ర దేవుడి కుమారుడైన యువరాజు వీరభద్రను జైలులో పెట్టడంతో పరాకాష్ఠకు చేరుకుంది. ఆ తర్వాత కొండవీడు గవర్నర్గా వాసిరెడ్డి మల్లికార్జున నాయక బాధ్యతలు కృష్ణదేవరాయలు కళింగపై దండయాత్రకు ప్లాన్ చేశాడు. కాని ప్రతాపరుద్రుడు ఈ ప్రణాళిక గురించి తెలుసుకున్నాడు మరియు కళింగనగర్ కోటలో మాజీని ఓడించడానికి తన స్వంత ప్రణాళికను రూపొందించాడు. తిమ్మరుసు ప్రతాపరుద్రుని సేవ నుండి తెలుగు విడిచిపెట్టిన వ్యక్తికి లంచం ఇవ్వడం ద్వారా ప్రతాపరుద్రుని ప్రణాళికను కనుగొన్నాడు. విజయనగర సామ్రాజ్యం దండెత్తినప్పుడు ప్రతాపరుద్రుడు గజపతి రాజ్య రాజధాని కటక్కు తరిమివేయబడ్డాడు. ప్రతాపరుద్ర చివరికి విజయనగర సామ్రాజ్యానికి లొంగిపోయాడు మరియు అతని కుమార్తె యువరాణి జగన్మోహినిని కృష్ణదేవరాయలకు ఇచ్చి వివాహం చేశాడు. కృష్ణానదికి ఉత్తరాన విజయనగర సామ్రాజ్యం స్వాధీనం చేసుకున్న అన్ని భూములను కృష్ణదేవరాయలు తిరిగి ఇచ్చారు. ఇది కృష్ణానదిని విజయనగర మరియు గజపతి రాజ్యాల మధ్య సరిహద్దుగా కృష్ణదేవరాయలు 1510లో గోవాలో పోర్చుగీసు వారితో స్నేహపూర్వక సంబంధాలను ఏర్పరచుకున్నారు. చక్రవర్తి పోర్చుగీస్ వ్యాపారుల నుండి తుపాకులు మరియు అరేబియా గుర్రాలను పొందాడు. విజయనగర రాజధానికి నీటి సరఫరాను మెరుగుపరచడానికి అతను పోర్చుగీస్ నైపుణ్యాన్ని కూడా ఉపయోగించాడు. సామ్రాజ్యం మరియు 5 దక్కన్ సుల్తానేట్ల సంక్లిష్టమైన పొత్తుల వల్ల అతను నిరంతరం యుద్ధంలో ఉన్నాడు. ఒక ప్రచారంలో అతను గోల్కొండను ఓడించి దాని కమాండర్ మదురుల్ముల్క్ ను స్వాధీనం చేసుకున్నాడు. బీజాపూర్ మరియు దాని సుల్తాన్ ఇస్మాయిల్ ఆదిల్ షా చితక్కొట్టాడు మరియు బహమనీ సుల్తానేట్ ను మహమ్మద్ షా కుమారుడికి పునరుద్ధరించాడు. 1600 మంది విజయనగర సైనికులు మరణించిన కష్టతరమైన ముట్టడి తర్వాత అతను ఇస్మాయిల్ ఆదిల్ షా నుండి రాయచూర్ కోటను మే 1519న స్వాధీనం చేసుకున్నాడు. రాయచూరు యుద్ధంలో పెమ్మసాని నాయకుల సైనిక కమాండర్ పెమ్మసాని రామలింగ నాయుడు యొక్క పరాక్రమాలు కృష్ణదేవరాయలచే ప్రత్యేకించబడ్డాయి మరియు ప్రశంసించబడ్డాయి. 7 లక్షలు అడుగుల సైనికులు, 32,600 అశ్వికదళం మరియు 550 ఏనుగులను ఉపయోగించారని చెప్పబడింది. పోర్చుగీస్ దళం క్రిస్టోవావో డి ఫిగ్యూరడో నేతృత్వంలోని అగ్నిమాపక ఆయుధాలతో కోటను జయించటానికి సహాయం చేస్తుంది. కృష్ణదేవరాయలు రాయచూరు బహమనీ జనరల్స్ పట్ల క్రూరంగా ప్రవర్తించాడు. చాలా మంది బహమనీ జనరల్స్ తమ భూములను కోల్పోయారు. చక్రవర్తి విజయం గురించి విన్న ఇతర ముస్లిం రాజులు అతని వద్దకు రాయబారులను పంపారు మరియు అహంకారపూరిత సమాధానం అందుకున్నారు. ఆదిల్ షా తన వద్దకు వచ్చి నమస్కరించి అతని పాదాలను ముద్దాడినట్లయితే అతని భూములు అతనికి తిరిగి ఇవ్వబడతాయని రాజు తెలియజేశాడు. సమర్పణ ఎప్పుడూ జరగలేదు. కృష్ణదేవరాయలు తన సైన్యాన్ని ఉత్తరాన బీజాపూర్ వరకు నడిపించాడు మరియు దానిని ఆక్రమించాడు. అతను బహమనీ రాజవంశానికి చెందిన ఒక మాజీ రాజు 3 కుమారులను జైలులో పెట్టాడు. వారిని ఆదిల్ షా బందీగా ఉంచాడు మరియు అతను దక్కన్ రాజుగా పెద్దవాడిని ప్రకటించాడు. చివరగా తన చివరి యుద్ధంలో అతను బహమనీ సుల్తానేట్ యొక్క ప్రారంభ రాజధాని గుల్బర్గా కోటను నేలమట్టం 1524లో కృష్ణదేవరాయలు తన కుమారుడైన తిరుమల రాయను యువరాజుగా కిరీటం యువరాజు చేశాడు. యువరాజు ఎక్కువ కాలం జీవించలేదు. అతను విషం తీసుకున్నాడు. తిమ్మరుసుని అనుమానించి కృష్ణదేవరాయలు అతనిని అంధుడిని చేశాడు. అదే సమయంలో కృష్ణదేవరాయలు ఆదిల్ షా ఆధీనంలో ఉన్న బెల్గాంపై దాడికి సిద్ధమయ్యారు.
ఈ సమయంలో కృష్ణదేవరాయ అనారోగ్యం పాలయ్యాడు మరియు చివరికి 1529లో మరణించాడు. అతని సోదరుడు అచ్యుత దేవరాయలు ఆక్రమించారు. అతని హయాంలో అతను తన మంత్రులపై కఠినమైన నియంత్రణను ఉంచాడు మరియు దుష్ప్రవర్తనకు పాల్పడిన ఏ మంత్రితోనైనా కఠినంగా వ్యవహరించాడు. అతను వివాహ రుసుము వంటి అసహ్యకరమైన పన్నులను రద్దు చేశాడు. ఆదాయాన్ని పెంచడానికి అతను కొత్త భూములను సాగులోకి తెచ్చాడు. కొన్ని ప్రాంతాలలో అటవీ నిర్మూలనకు ఆదేశించాడు మరియు విజయనగరం చుట్టూ నీటిపారుదల కొరకు నీటిని పొందేందుకు పెద్ద ఎత్తున పనిని చేపట్టాడు. విజయనగరాన్ని సందర్శించిన పేస్, నూనజ్ మరియు బార్బోసా వంటి విదేశీ యాత్రికులు అతని పరిపాలన దక్షత మరియు అతని పాలనలో ప్రజల శ్రేయస్సు గురించి గొప్పగా చెప్పారు. సామ్రాజ్యం యొక్క పరిపాలన అతని ఆముక్తమాల్యదలో సూచించిన మార్గంలో జరిగింది. రాజు ఎప్పుడూ ధర్మాన్ని దృష్టిలో పెట్టుకుని పాలించాలని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజల సంక్షేమం పట్ల ఆయనకున్న శ్రద్ధ సామ్రాజ్యం అంతటా అతని విస్తృతమైన వార్షిక పర్యటనల ద్వారా రుజువు చేయబడింది. ఈ సమయంలో అతను ప్రతి విషయాన్ని వ్యక్తిగతంగా అధ్యయనం చేశాడు మరియు ప్రజల మనోవేదనలను పరిష్కరించడానికి మరియు దుర్మార్గులను శిక్షించడానికి ప్రయత్నించాడు. తన ప్రజల ఆర్థిక పురోగతిని ప్రోత్సహించడం గురించి కృష్ణదేవరాయలు ఇలా అంటాడు: రాజ్యం యొక్క పరిధి సంపదను సంపాదించడానికి సాధనం. అందువల్ల భూమి విస్తీర్ణంలో తక్కువగా ఉన్నప్పటికీ ట్యాంకులు మరియు కాలువలను తవ్వి పెంచండి. తక్కువ అరి మరియు కోరు కోసం భూమిని లీజుకు ఇవ్వడం ద్వారా పేదల శ్రేయస్సు, తద్వారా మీరు సంపదతో పాటు మతపరమైన యోగ్యతను పొందవచ్చు. కృష్ణదేవరాయలు బహుభాషా సామ్రాజ్యాన్ని పాలించినందున భాషాపరంగా తటస్థంగా గుర్తించబడ్డాడు. కన్నడ, సంస్కృతం, తెలుగు మరియు తమిళం వంటి వివిధ భాషలలో కవులను ఆదరించి శాసనాలను జారీ చేసిన వ్యక్తిగా ప్రసిద్ధి చెందాడు. కృష్ణదేవరాయ స్వయంగా బహుభాషావేత్త. కన్నడ, సంస్కృతం, తెలుగు మరియు తమిళంలో నిష్ణాతులు. విజయనగర న్యాయస్థానం యొక్క అధికార భాష కన్నడ. కృష్ణదేవరాయలు వివిధ భాషలలో సాహిత్యాన్ని ప్రోత్సహించారు. కృష్ణదేవరాయల పాలన అనేక భాషలలో ఫలవంతమైన సాహిత్య యుగం అయినప్పటికీ ఇది తెలుగు సాహిత్యంలో స్వర్ణయుగంగా పిలువబడుతుంది. అనేక భాషలలో అనర్గళంగా మాట్లాడే చక్రవర్తి యొక్క ప్రోత్సాహాన్ని చాలామంది తెలుగు, కన్నడ, సంస్కృత మరియు తమిళ కవులు ఆనందించారు. రాజు స్వయంగా ఆముక్తమాల్యద అనే తెలుగు కావ్యాన్ని రచించాడు. ఆయన సంస్కృత రచనలలో మదాల సచరిత, సత్యవధు పరిణయ, రసమంజరి మరియు జాంబవతి కళ్యాణ ఉన్నాయి. తెలుగు కవి ముక్కు తిమ్మన్న అతనిని గొప్ప సైన్యాధిపతి అని ప్రశంసిస్తూ ఇలా అన్నాడు: ఓ కృష్ణరాయ సింహం, నీ గొప్ప నామశక్తితో నీవు దూర ప్రాంతాల నుండి తురుష్కలను నాశనం చేశావు. ఓ ఏనుగు రాజు ప్రభూ, నిన్ను చూడటం ద్వారా ఏనుగులు భయంతో పారిపోయాయి. కృష్ణదేవరాయల పాలన తెలుగు సాహిత్యానికి స్వర్ణయుగం అని పేరు. 8 మంది తెలుగు కవులు అతని సాహిత్య సభకు 8 స్తంభాలుగా పరిగణించబడ్డారు మరియు అష్టదిగ్గజాలు అని పిలుస్తారు. కృష్ణదేవరాయ స్వయంగా ఆముక్తమాల్యద అనే తెలుగు కావ్యాన్ని రచించాడు. కృష్ణదేవరాయల కాలంలో తెలుగు సంస్కృతి, సాహిత్యం వికసించి ఉచ్చస్థితికి చేరుకున్నాయి. గొప్ప చక్రవర్తి స్వయంగా ఆముక్తమాల్యదను రచించిన ప్రముఖ కవి. పురాతన కాలంలో 8 ఏనుగులు భూమిని 8 వేర్వేరు దిశల్లో పట్టుకున్నాయని నమ్మేవారు. అష్టదిగ్గజాలు అనే బిరుదు ఈ నమ్మకాన్ని జరుపుకుంటుంది కాబట్టి ఆ స్థానాన్ని భువన విజయం, ప్రపంచాన్ని జయించడం అని కూడా పిలుస్తారు. సామ్రాజ్యం యొక్క ఈ కాలాన్ని ప్రబంధ కాలం అని పిలుస్తారు, ఎందుకంటే అది ఉత్పత్తి చేసిన ప్రబంధ సాహిత్యం యొక్క నాణ్యత. బసవపురాణాన్ని రచించిన అద్దంకి గంగా అల్లసాని పెద్దలను గొప్పవాడుగా భావించి ఆంధ్ర కవితా పితామహ, తెలుగు కవిత్వ పితామహుడు బిరుదును ఇస్తారు. స్వరోచిష సంభవ లేదా మనుచరిత అతని ప్రసిద్ధ ప్రబంధ రచన కృష్ణదేవరాయలకు అంకితం చేయబడింది. నంది తిమ్మన పారిజాతాపహరణం రచించాడు. మాదయ్యగారి మల్లన రాజశేఖర చరిత్రము రచించాడు. ధూర్జటి కాళహస్తి మహాత్యమును రచించాడు. అయ్యలరాజు రామభద్రుడు సకల కథా సంగ్రహం, రామాభ్యుదయము రచించాడు. పింగళి సూరన రాఘవ పాండవీయము, కళాపూర్ణోదయం, ప్రభవతే ప్రద్యమన రచించాడు. రాఘవ పాండవీయము అనేది రామాయణం మరియు మహాభారతం రెండింటినీ వర్ణించే ద్వంద్వ అర్థాన్ని వచనంలో నిర్మించారు. కళాపూర్ణోదయం కళ యొక్క పూర్తి వికసించిన తెలుగు సాహిత్యంలో మొదటి అసలైన కవితా నవలగా పరిగణించబడుతుంది. భట్టుమూర్తి అలియాస్ రామరాజభూషణుడు కావ్యాలంకార సంగ్రహము, వసుచరిత్ర, నరసభూపాలియం మరియు హరిశ్చంద్రన లోపాఖ్యానము అనే ద్వంద్వ రచనను రచించాడు.
ఇది రాజు హరిశ్చంద్ర మరియు నల మరియు దమయంతి కథలను ఏకకాలంలో తెలియజేస్తుంది. తెనాలి రామకృష్ణుడు మొదటగా శైవ గ్రంథమైన ఉద్భటారాధ్య చరిత్రము రచించాడు. అయినప్పటికీ అతను తరువాత వైష్ణవంగా మారాడు మరియు వైష్ణవ భక్తి గ్రంథాలను పాండురంగ మహాత్మ్యము మరియు ఘటికాచల మహాత్మ్యము రచించాడు. తెనాలి రాముడు నేడు భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన జానపద వ్యక్తులలో ఒకడు. సర్వశక్తిమంతుడైన చక్రవర్తిని అధిగమించడానికి కూడా సిద్ధంగా ఉన్న శీఘ్ర బుద్ధిగల సభికుడు. ఇతర ప్రసిద్ధ కవులు కవికర్ణ రసాయనం రచించిన శంకుశల నృసింహ కవి, రాధామాధవ విలాసాన్ని రచించిన చింతలపూడి ఎల్లయ్య మరియు రామాయణ సంస్కరణను వ్రాసిన కవి మొల్లా, నిరంకుశోపాఖ్యానం రచించిన కంసాలి రుద్రకవి మరియు తపట్ల సంవరణం మరియు బసవపురాణాన్ని రచించిన అద్దంకి గంగాధర. స్పష్టత అవసరం. మనుమంచి భట్ట పశువైద్య శాస్త్రంపై హయ లక్షణసార అనే శాస్త్రీయ రచనను రాశారు. అతను అనేక మంది కన్నడ కవులను పోషించాడు. వారిలో వీరశైవామృతం, భవచింతారత్నం మరియు సత్యేంద్ర చోడ కథలను రచించిన మల్లనార్య, భాగవతాన్ని మరియు తిమ్మన్న కవిని రచించిన చాటు విఠలనాథుడు కృష్ణరాయ భారతంలో తన రాజు యొక్క స్తుతిని రచించాడు. మైసూర్కు చెందిన ప్రముఖ ద్వైత సన్యాసి అయిన వ్యాసతీర్థ, మాధ్వ సంప్రదాయానికి చెందినవారు. చక్రవర్తి రాజగురువు. కన్నడలో కృష్ణదేవరాయన దినచారి రచన ఇటీవల కనుగొనబడిన రచన. ఈ రికార్డు కృష్ణదేవరాయల కాలంలోని సమకాలీన సమాజాన్ని తన వ్యక్తిగత డైరీలో హైలైట్ చేస్తుంది. అయితే ఆ రికార్డును రాజు స్వయంగా రాశాడా అనేది ఇంకా క్లారిటీ లేదు. పురందరదాసు విస్తృతంగా కర్ణాటక సంగీత పితామహుడిగా పరిగణించబడ్డాడు. సామ్రాజ్యంతో సన్నిహిత సంబంధం కలిగి ఉన్నాడు. అతను తన రచనలలో మాధ్వతత్వాన్ని కీర్తించాడు మరియు చక్రవర్తి రాజగురువు యొక్క శిష్యుడు. సాంబమూర్తి ప్రకారం 57 అతను శ్రీనివాసుడిగా జన్మించాడు మరియు వ్యాసతీర్థ ద్వారా అతని అధికారిక దీక్ష 1525లో దాదాపు 40 సంవత్సరాల వయసులో అతనికి పురందరదాసు అని పేరు పెట్టారు. పురందరదాస దక్షిణ భారతదేశంలో విస్తృతంగా పర్యటించి తన దేవుడైన పురందర విఠలను స్తుతిస్తూ వాటిని స్వరపరిచారు. అతను తన చివరి సంవత్సరాలను హంపిలో గడిపాడు. అక్కడ అతను కృష్ణదేవరాయల ఆస్థానంలో తన స్వరకల్పనలను అందించాడు. కృష్ణదేవరాయ తమిళ కవి హరిదాసును పోషించాడు మరియు సంవత్సరాలు గడిచే కొద్దీ తమిళ సాహిత్యం అభివృద్ధి చెందడం ప్రారంభించింది. సంస్కృతంలో వ్యాసతీర్థ భేదోజ్జీవన, తాత్పర్యచంద్రిక, న్యాయామృత, అద్వైత తత్వానికి వ్యతిరేకంగా దర్శకత్వం వహించిన రచన మరియు తర్కతాండవాలను రచించాడు. కృష్ణదేవరాయలు స్వయంగా నిష్ణాతుడైన పండితుడు. మదాలస చరిత, సత్యవాదు పరిణయ మరియు రసమంజరి మరియు జాంబవతి కళ్యాణాలను రచించాడు. కృష్ణదేవరాయలు హిందూమతంలోని అన్ని వర్గాలను గౌరవించారు. అతను వివిధ శాఖలను మరియు వారి ప్రార్థనా స్థలాలను ప్రోత్సహించి మద్దతుగా నిలిచాడు. అతను విరూపాక్ష దేవాలయం మరియు ఇతర శివాలయాలను పునర్నిర్మించాడు. తిరుమల, శ్రీశైలం, అమరావతి, చిదంబరం, అహోబిలం, తిరువణ్ణామలై ఆలయాలకు భూమి మంజూరు చేశాడు. అతను తిరుమల వెంకటేశ్వర ఆలయంలో వజ్రాలు పొదిగిన కిరీటాల నుండి బంగారు ఖడ్గాల వరకు 9 రకాల విలువైన రత్నాల వరకు విలువైన అనేక వస్తువులను విలాసవంతం చేశాడు. కృష్ణదేవరాయలు వెంకటేశ్వరుడిని తన పోషకుడిగా చేసుకున్నాడు. అతను 7 సార్లు ఆలయాన్ని సందర్శించాడు. తిరుమల దేవస్థానం ప్రచురించిన దాదాపు 1250 ఆలయ ఎపిగ్రాఫ్లలో 229 కృష్ణదేవరాయలకు సంబంధించినవి. తిరుమలలోని ఆలయ సముదాయంలో కృష్ణదేవరాయలు అతని 2 భార్యలతో ఉన్న విగ్రహం కనుగొనబడింది. ఈ విగ్రహాలు ఇప్పటికీ ఆలయం వద్ద నిష్క్రమణలో కనిపిస్తాయి. అతను శ్రీశైలం ఆలయ సముదాయంలోని మండపాల వరుసలను నిర్మించడంలో కూడా తన సహకారం అందించాడు. కృష్ణదేవరాయలు స్వయంగా శ్రీ వైష్ణవ సంప్రదాయంలోకి లాంఛనంగా దీక్ష చేశారు. అతను ఆండాళ్ అనే తమిళ శ్రీ వైష్ణవ మహిళా సన్యాసిపై ఆముక్తమాల్యద అనే తెలుగు రచనను రాశాడు. శ్రీ వైష్ణవ శాఖకు చెందిన వెంకట తాతాచార్య కృష్ణదేవరాయల రాజగురువు మరియు అతను ప్రభావశీలిగా పరిగణించబడ్డాడు. మాధ్వ వచన వ్యాసయోగిచరిత మాధ్వ దార్శనికుడు వ్యాసతీర్థ కృష్ణదేవరాయల కులగురువు అని పేర్కొంది. అయినప్పటికీ ఎపిగ్రాఫికల్ సాక్ష్యం మద్దతు లేకపోవడంతో ఈ దావా హైపర్బోలిక్ గా వాదించబడింది. ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం MSR వాయిస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.